యేసు క్రీస్తు జన్మించే పరిపూర్ణ తేజంతో లోకానికిది పర్వదినం, ఇది ఏ మహోదయం. పరిశుద్ధుడు పరమాత్ముడు సత్య సంపూర్ణుడై పరలోక మార్గము చూపుటకై తన ప్రేమను తెలుపుటకై ప్రభు యేసు క్రీస్తు జన్మించే పరిపూర్ణ తేజంతో లోకానికిది పర్వదినం, ఇది ఏ మహోదయం. పాపులకై పరమును విడచి నరరూపధారిగా పశువుల శాలలో మరియ సుతునిగా ఆయన పవళించే. పాపులకై పరమును విడచి నరరూపధారిగా పశువుల శాలలో మరియ సుతునిగా ఆయన పవళించే. దూతలు తెల్ప ఆ వార్త విని ఆ గొర్రెల కాపరులు అడుగు ప్రభు అని ప్రభుని ఆరాధించిరి. ప్రభు యేసు క్రీస్తు జన్మించి పరిపూర్ణ తేజంతో లోకానికిది పర్వదినం, ఇది ఏ మహోదయం. తారను కనుగొనిన ఆ ముగ్గురు జ్ఞానులు ఓర్పున సాగి అద్భుతకరుడగు యేసును దర్శించి. తూర్పు తారను కనుగొనిన ఆ ముగ్గురు జ్ఞానులు ఓర్పున సాగి అద్భుతకరుడగు యేసును దర్శించి భక్తితో మ్రొక్కి కానుకలిచ్చి బహు సంతోషించగా మనము ఇది విని ప్రభుని ఆరాధింతుము. ప్రభు యేసు క్రీస్తు జన్మించే పరిపూర్ణ తేజంతో లోకానికిది పర్వదినం, ఇది ఏ మహోదయం. పరిశుద్ధుడు పరమాత్ముడు సత్య సంపూర్ణుడై పరలోక మార్గము చూపుటకై తన ప్రేమను తెలుపుటకై ప్రభు యేసు క్రీస్తు జన్మించే పరిపూర్ణ తేజంతో లోకానికిది పర్వదినం, ఇది ఏ మహోదయం, ఇది ఏ మహోదయం, ఇది